అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 4 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాం. ఈరోజు 5వ ఎపిసోడ్. ఏంటంటే స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి, పురుష జన్మల్లో నేర్చుకునేవి అనే దాన్ని మీద చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా స్త్రీ జన్మల్లో ఎవరైనా సరే ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత లాంటివి ముఖ్యంగా నేర్చుకుంటారు. మనం అందరం కూడా ఆత్మలం, స్త్రీలు కాదు, పురుషులు కాదు. స్త్రీ జన్మ దేనికి అంటే ఆ జన్మలో మనం సంతరించుకోవాల్సిన, మనం పొందవలసిన లక్షణాలు పొందడానికి. పురుష జన్మ దేనికి అంటే ఆ లక్షణాలు పొందడానికి. అంచేత ప్రతి ఒక్కళ్ళు సగం స్త్రీ జన్మలు, సగం పురుష జన్మలు తీసుకుని జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటాం. దాన్నే అర్ధనారీశ్వర తత్వం అంటారు. శివుడికి సగం పురుషుడిగాను సగం స్త్రీగా చూపిస్తారు. అంటే ప్రతి ఒక్కరిలో ఆ లక్షణాలు ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి, రెండు అవసరం. అప్పుడు వాడు పరిపూర్ణుడవుతాడు. అది ఆ స్త్రీ జన్మలోనే ఆ లక్షణాలు సాధ్యమవుతాయి నేర్చుకోవడానికి. తర్వాత జన్మల్లో పురుషుడిగా కూడా జన్మించవచ్చు. కానీ ఆ స్త్రీ జన్మలో నేర్చుకున్న లక్షణాలు పురుష జన్మలో కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అలాగే పురుష జన్మల్లో నేర్చుకున్నటువంటి లక్షణాలు తర్వాత జన్మల్లో స్త్రీగా పుట్టినా కూడా ఆ లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇది మనం చూస్తే తెలుస్తూ ఉంటుంది. ప్రారంభ జన్మల్లో అయితే కనుక స్త్రీ జన్మల్లో స్త్రీ లక్షణాలే ఉంటాయి, పురుష జన్మల్లో పురుష లక్షణాలే ఉంటాయి. కానీ జన్మలు పెరిగే కొద్దీ, జన్మలు బాగా పెరిగే కొద్దీ అన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు. ఆ రకంగా మనం అలాంటి వాళ్ళని చూస్తే మనం గమనించవచ్చు. మరి మనం పత్రికని గమనిస్తే అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అలాగే స్త్రీ జన్మలో నేర్చుకునే ఇంకొక లక్షణం ఏంటంటే త్యాగం. అంటే ఇంచుమించు త్యాగం అంటే తాను అన్నీ వదులుకుంటూ ఉంటారు. ఎవరి కోసం? భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం. వాళ్ళు అంటే స్త్రీలు వారికి ఉన్నటువంటి ఎన్నో కోరికలు, సరదాలు, సుఖాలు ఇవన్నీ వదులుకుంటారు. అంటే త్యాగం చేస్తారు. ఎవరి కోసం అంటే భర్త కోసం, అయితే పిల్లల కోసం. అందుకే మీరు గమనించండి, ఏ భార్య అయినా సరే భర్త పిల్లలు తిన్న తర్వాతే తాను తింటుంది.
వండడం తనే వండుతుంది, తయారు చేయడం తనే తయారు చేస్తుంది. కానీ వాళ్ళు తిన్న తర్వాతే తాను తింటుంది. ఇంకోటి ఏంటంటే, ఏది మిగిలితే అది తినే సంతృప్తి పడుతుంది. అరే తనకి ఇష్టమైన చేశాను, ఆ కూర మిగలలేదు, ఆ ఐటెం లేదు అని అనుకోదు. వాళ్ళు తిన్నారు. అలా ఆ భర్త పిల్లలు తింటే తన కడుపు నిండిపోయినట్టే భావిస్తుంది. ఒక్కోసారి సరిపోదు కూడా. అది చేసినవి కొంచెం రుచిగా ఉంటే వాళ్ళే ఎక్కువ తింటారు. ఎక్కువ తింటే అది ఈవిడికి తగ్గచ్చు కూడా. అయినా ఆవిడేమీ అసంతృప్తి చెందదు, తన కడుపు నిండిపోయినట్టుగా భావిస్తుంది. అంత గొప్ప త్యాగం చేస్తుంది స్త్రీ. ఇంచేత ఆవిడికి ఎంతసేపు తాను తినే కంటే భర్త పిల్లలు తింటేనే స్త్రీకి తృప్తి. అలా జీవితంలో ఎన్నో విషయాల్లో భర్త కోసం, పిల్లల కోసం త్యాగం చేస్తుంది. కానీ స్త్రీకి కూడా పురుషుల్లాగే ఎన్నో కోరికలు, ఆశలు, సరదాలు ఉంటాయి. కానీ తన కుటుంబం కోసం వాటన్నిటినీ త్యాగం చేస్తుంది. అంతేకాదు, మీరు పిల్లల్ని పెంచే సమయంలో, ఆ కని పెంచే సమయంలో గమనిస్తే వారి కోసం ఆవిడ ఎంత త్యాగం చేస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ చంటి పిల్లలు తన నిద్ర త్యాగం చేస్తుంది, తన సుఖాలు త్యాగం చేస్తుంది, తాను తినాలనుకున్నవి త్యాగం చేస్తుంది. అది చూస్తే మనకు తెలుస్తుంది. అలాగా ఆ స్త్రీగా జీవితం అంతా త్యాగమే కనిపిస్తుంది. అలాగా ఎన్నో జన్మల్లో అంత త్యాగం చేసేసరికి త్యాగం సహజ గుణం అయిపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం 350 జన్మలు దాటి ఉన్నాం మనం అని. మన లక్ష్య సాధన కోసం ఇప్పుడు ఎన్ని త్యాగం చేస్తున్నాం చూడండి. మనమందరం ఎన్నో త్యాగం చేస్తున్నాం. మన కోరికలు, సరదాలు, మన ఇష్టాలు ఎన్నో త్యాగం చేస్తున్నాం. తక్కువ జన్మల్లో ఉన్నవాళ్ళు త్యాగం చేయరు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన లక్ష్య సాధన కోసం ఎన్నో వదులుకుంటున్నాం. రుచులు వదులుకుంటున్నాం, మన ఎదుగుదల కోసం సరదాలు వదులుకుంటున్నాం. సినిమాలని, సీరియల్స్ అని ఎన్ని వదులుకుంటున్నాం. ఇంచేతంటే తెలుసుకున్నాం మనం ఆత్మలమని. మనం సామాన్య మానవులం కాదు అని తెలుసుకున్నాం.
ఆత్మ అయిన మనము పూర్ణాత్మ కావాలి, అదే మన లక్ష్యం అన్నది అర్థం చేసుకున్నాం. మిగతా అన్నీ ఎందుకు? చూస్తే చూడండి, రమణ మహర్షి ఎంత త్యాగం చేశాడో జీవితంలో. ఏది ఉంటే అది తిని కడుపు నింపుకోవడానికి చూస్తాడంతే. పంచభక్ష పరిమాణాలు ఏమక్కల్లా, శరీరం సాధన చేస్తే చాలు. తన లక్ష్యానికి అవసరమైన ఆ పనులు చేసి పెడితే చాలు. ఇంకా మిగతా అన్నీ పట్టించుకోడు. ఆ స్థితికే వస్తున్నాం మనమంతా. నిజంగా చూస్తే ఆ త్యాగ గుణం మనందరిలో కూడా చాలా ఉంది. లేకపోతే సాధించలేం, మనం లక్ష్యాన్ని సాధించలేం. ఎన్ని వదిలేసుకుంటున్నామో చూడండి మనం. ఒకటి కాదు, రెండు కాదు. ఏది ఉంటే దాంతో సరిపెట్టుకుంటున్నాం. అందరిలా ఉండాలని, అందరిలా జీవించాలని అనుకోవట్లేదు. ఉన్న డబ్బుతో సంతృప్తి పడుతున్నాం, ఉన్న వాటితోటే సంతృప్తిగా జీవిస్తున్నాం. మిగతావన్నీ త్యాగం చేస్తున్నాం. ఎన్నో జన్మల్లో ఆ త్యాగం అనేది అన్నీ నేర్చుకోవడం వల్ల మనం ఇప్పుడు ఆ త్యాగం అనేది, ఆ లక్షణం మన లక్ష్య సాధనకి ఎంత ఉపయోగపడుతుందో చూడండి. ఎవడు వదులుతాడండి ఇవన్నీ? మాంసం మాను అంటే మాంతారా? ఎవడు మాంతాడు? చాలే అంటారు. నువ్వు మానేస్తే మానే అంటారు. బతికింది దేనికోసం? బతికేది ఇక తినకపోతే జీవితం దేనికి? ఇలా మాట్లాడతారు. అది ఓ బతికేనా అంటారు. పప్పు కూడా మనం తినేది ఆక్షేపిస్తారు. ఎంతో త్యాగ గుణం ఉంటే కానీ గుర్తుపెట్టుకోండి, ఏ మానవుడైనా సరే తన లక్ష్యాన్ని సాధించలేడు. ఎందుకు ఇవన్నీ త్యాగం చేస్తున్నాం? ఇదంతా కూడా ఆత్మ కోసం త్యాగం చేస్తున్నాం. ఆత్మను తెలుసుకోవడానికి త్యాగం చేస్తున్నాం. ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోవడానికి త్యాగం చేస్తున్నాం. ఈ విషయాల పట్ల విరక్తి చెందుతున్నాం. వాటి మీద విరక్తి చెందడమే త్యాగం. మేడం చెప్తారు కదా, ఆత్మ ఆసక్తి, విషయ విరక్తి. ఇది మామూలు విషయం కాదండి. ఎంత త్యాగ లక్షణం మనలో ఉంటే మనం ఈ త్యాగం చేస్తూ ఉంటాం. నా వరకు చూస్తే పత్రియార్ పరిచయం కాకముందు ఓ రకంగా ఉండే జీవితం,
పత్రి గారి పరిచయం అయ్యాక జీవితం పూర్తిగా మారిపోయింది. సంపాదన, సరదాలు, భోగాలు అవే గొప్పవి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ వదిలేశాం. ఏం చేసాం? అవన్నీ త్యాగం చేసాం. ఎలా చేయగలిగాం? ఇంతకుముందు జన్మల్లో ఆ లక్షణం సంపాదించుకున్నాం. ఆ లక్షణం ఎంత ఎక్కువ మీలో ఉంటే మీరు ఆధ్యాత్మికంగా అంత ఎదుగుతారండి. ఎంత ఎదిగితే మనం దుఃఖానికి అంత దూరం అవుతాం, అంటే దుఃఖాన్ని తగ్గించుకుంటాం. ఇంచేత జన్మల్లో ఎన్నో స్త్రీ జన్మలు ఎత్తి మనం ఈ త్యాగం అనే లక్షణాన్ని మనం సంపాదించుకున్నాం. ఆఖరికి మీరు చూడండి, ధ్యానంలోకి వచ్చినా కూడా స్త్రీలు తన భర్త ధ్యానం చేస్తే చాలా అనుకుంటారు. మనం చెప్తూ ఉంటాం, ఆయన గొడవ నీకెందుకమ్మా, ఆయన నిజంగా నీ భర్త, నువ్వు ఆత్మవే, ఆయన ఆత్మే, ఆయన ఆత్మస్థితి వేరు, నీ ఆత్మస్థితి వేరు, నీ సాధన నువ్వు చేసుకో, ఆయన గొడవ నీకెందుకంటే ఆవిడకి తృప్తిగా ఉండదు. ఆయన చేస్తే బాగుండు, ఆయన ఇందులోకి వస్తే బాగుండు, దృష్టి దాని మీద ఉన్నది. తను చేసే సాధనని త్యాగం చేస్తుంది. ఏంటో అక్కడ కూడా త్యాగమే. భర్త కోసం, పిల్లల కోసం మళ్ళీ వాళ్ళు చేయాలి. వీళ్ళేమో ముసలోళ్ళు అయిపోయాక దీంట్లోకి వచ్చారు, వాళ్ళేమో చిన్నప్పటి నుంచి చేసేయాలంటారు. వాళ్ళ చేత చేయించడానికి వీళ్ళు తపన పడతారు. పత్రి గారు చెప్తారు, వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా నీకెందుకు, నువ్వు చెయ్యి అని చెప్తారు. అంతేకాని వాళ్ళు చేస్తే తనకేటి, చెయ్యకపోతే తనకేటి అని అనుకోదు. తాను త్యాగం చేస్తుంది. అక్కడికి పత్రి గారు చెప్తారు, మనం ఆత్మలం, ఎవరి ప్రణాళికతో వాళ్ళు వచ్చారు, ఆ ప్రణాళిక ప్రకారం జీవించినవాడు సవ్యంగా జీవించినవాడు, ఆ ప్రణాళికకి విరుద్ధంగా జీవించినవాడు జీవితాన్ని నష్టపరుచుకున్నవాడు. అంచేత ఆ సంసారం కోసం, పిల్లల కోసం, భర్త కోసం త్యాగం చేయ ధర్మంగా చెప్పు, అంతే. మీరు చేస్తే మంచిదండి, మంచి మార్గం అండి ఇది అని చెప్పచ్చు. ఆ పని చేయకూడదు, అది అధర్మము, మాంసం తినకూడదు. వినకపోతే నువ్వెందుకు? బాధపడేది. అంచేత ఆ స్త్రీలో ఉన్న ఈ లక్షణం, త్యాగ లక్షణం,
తనను కూడా త్యాగం చేసుకుంటుంది. తన ఎదుగుదలని ఆటంకపరుచుకుంటుంది. తనకి తెలుసు ఏం చేయాలో, ఎలా జీవించాలో, అది కూడా వదులుకుంటుంది. అది తెలివి తక్కువతనం. కుటుంబంలో రకరకాల ఆత్మస్థితుల్లో ఉంటారు. పిల్లలు కానీ, తల్లి తండ్రి కానీ, భర్త కానీ, వీళ్ళంతా అందరూ ఆత్మలే, మర్చిపోకండి. అది ఇంత ఆత్మలు అన్నది అర్థమవుతే ఇవన్నీ అర్థమవుతాయి. వాళ్ళ అనుభవాల కోసం వాళ్ళు వచ్చారు. దానికి అనుగుణంగానే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎక్కదు. ఆ పనులే చేస్తూ ఉంటారు. మీరేం చేయగలరు? మీరు అనుకున్నట్టు వాళ్ళు ఉండాలంటే ఎలా ఉంటారు? మీరు అనుకున్నట్టు మీరు ఉండండి చాలు. వారు ఉండడం కాదు, మీరు అనుకున్నట్టు మీరు ఉండాలి. అప్పుడు మీ ప్రణాళిక ప్రకారం మీరు జీవిస్తున్నట్టు. మీరు ఒకటే గుర్తెట్టుకోండి, ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ అక్కడ ఒక ప్రణాళిక, అంటే నిర్ణయించుకుంటారు. అక్కడ పై లోకాలు ఏం నిర్ణయించుకున్నారో ఆత్మలో రికార్డ్ అయి ఉంటుంది. భూమి మీదకి వచ్చేసరికి మర్చిపోతాం. కానీ అక్కడ నిర్ణయించుకున్న దానికి విరుద్ధమైన పనులు మనం ఇక్కడ చేస్తూ ఉంటే లోపల ఆత్మ ఘోషిస్తుంది. మీకు ఎందుకో నచ్చదు ఆ పనులు. కానీ పైన నిర్ణయించుకున్న ప్రకారం ఇక్కడ జీవిస్తూ ఉంటే ఆత్మ ఎంతో సంతృప్తి చెందుతుంది, హుషారుగా ఉంటుంది, చాలా ఆనందపడుతుంది. మీరు అది జాగ్రత్తగా గమనించుకోండి. అది ఏ పనులు చేస్తున్నప్పుడు మీకు లోపల సంతృప్తిగా ఆనందంగా ఉంటుందో ఆ పనులు చేయడానికే మీరు భూమి మీదకి వచ్చారు. అది మానేసి మీరు ఇంకే పనులు చేస్తున్నప్పుడు, అది మీ కుటుంబం కోసం అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళ కోసం అవ్వచ్చు, ఆ పనులు చేస్తున్నప్పుడు లోపల ఏదో ఏంటిది ఇదేం పనులు నేను చేసేది అని అనిపిస్తుందో, ఆ ఘోష, ఆ బాధ, ఆ పనులు చేయడానికి మీరు రాలేదు. మీకు కావాలంటే నేను ఇంకో బాగా అర్థమయ్యేటట్టు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సహజంగా స్త్రీలు ఏం చేస్తారంటే ఇల్లు చూసుకుంటారు, వండుతారు, భర్తకి పిల్లలకి పెడతారు, తాము తింటూ ఉంటారు. రోజు రొటీన్ ఇదే పని. కావంటే మీరు చూసుకోండి, అప్పుడప్పుడు మీకు అనిపించదా, ఏంటి నా బతుకు ఇంతేనా, ఇది చేయడానికైనా ఈ జన్మ అని మీకు లోపల అనిపించింది అనుకోండి. ఎవరు అనిపిస్తున్నారు లోపల? ఆత్మ చెప్తుంది, ఈ వంట ఉండడం కోసం నువ్వు జన్మ తీసుకోలేదు, ఈ ఇల్లు తొడవడానికి రోజు ఇదే పనా నీకు, నువ్వు చేయవలసింది ఇంకా ఉంది, అది చెయ్యట్లేదు నువ్వు అని చెప్పి లోపల మీకు అనిపిస్తూ ఉంటుంది.
అంటే దానితో పాటు మనం చేయవలసింది ఇంకోటి ఉంది అన్నది మీకు అక్కడ అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ఈ ధ్యానం చేసిన, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివినా, ఇలాంటి క్లాసులకు వెళ్తూ ఉంటే లోపల చాలా హుషారుగా, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే ఆ పని చేయడానికే మీరు వచ్చారు అని ఆత్మ మీకు చెప్తుంది అనమాట. మీకు అంతేకాదు, మీరు కావాలంటే చూడండి, ఈ ధ్యానంలోకి వచ్చారు, బాగానే ఉంది. ఎప్పుడైనా భీమవరం క్లాస్ మానేసిన, లేకపోతే ఈ జూమ్లోకి రోజు వస్తూ ఏదో పనులు రీచో లేకపోతే దాని రీచో ఒక 4-5 రోజులు, వారం రోజులు మానేశారనుకోండి, ఖచ్చితంగా మీకు లోపల అనిపిస్తుంది, నేను జూము జాయిన్ అవ్వట్లేదు, జూమ్లోకి రావట్లేదు. ఎవరు అనిపిస్తున్నారు? ఆత్మ, లోపల ఉన్న ఆత్మ. మళ్ళా జాయిన్ అవుతే మళ్ళా లోపల ఆ ఘోష ఉండదు. అలాగే పురుషుడైనా సరే, పురుషుడు చేసే పని ఏంటి? కష్టపడి సంపాదిస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు, రోజు వెళ్ళడం, ఉద్యోగం చేయడం, ఆ జీతం పట్టురావడం, ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకోవడం, ఇదే రొటీన్ కింద. లేకపోతే ఎవరితో కాలక్షేపం అవి చేయడం. ఇలా చేస్తూ ఉంటే వాడికే అనిపిస్తుంది, ఏంటిది, ఇదేం లైఫ్, ఇదేనా మన లైఫ్ అని. లోపల ఆత్మ అలా రొటీన్గా చేస్తూ ఉంటుంది, కొంచెం ఘోషిస్తుంది, అది కాదు నువ్వు చేసేది. అటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఈ ధ్యానంలోకి వచ్చినట్లయితే లోపల ఎంతో సాటిస్ఫాక్షన్, చెప్పలేని ఆనందం అనుభూతి చెందుతూ ఉంటారు. అంటే ఆ పని చేయడానికి వాళ్ళు వచ్చారని లెక్క. నేను స్పష్టంగా గమనించేవాడిని, కానీ నాకు అర్థమయ్యేది కాదు ఆ టైంలో, ఆ వయసు. నేను ఏదో చెయ్యాలనిపించేది, అంటే ఏదో సేవలు అనుకునేవాడిని, ఏయో చేసేవాడిని. కొన్ని దానాలు చేసేవాడిని, కొన్ని సేవా కార్యక్రమాలు చేసేవాడిని. అలాగా హాస్పిటల్ పెట్టాను, వాటర్ కూలర్స్ పెట్టాను, ఇంకా ఏదో చేయాలని అనిపించింది. మా మేడం చేత ఒక సెంటర్ స్టార్ట్ చేయించాను. ఇలాగా చాలా చేసేవాడిని. అయినా లోపల ఏదో ఇంకా తృప్తి ఉండేది కాదు. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో చెయ్యాలి అని లోపల అనిపించేది. కానీ పత్రి గారు పరిచయం అయ్యి ఈ మార్గంలోకి వచ్చి మరి ఈ ధ్యానం చేసి ఈ జ్ఞానం అందరికీ అందిస్తూ ఉంటే అప్పుడున్న తృప్తి అంతకుముందు ఎన్ని సేవలు చేసినా నాకు ఉండేది కాదు. అంటే ఈ పనులు చేయడానికే నేను వచ్చాను అన్నమాట. ఆఖరికి ఈ ధ్యానంలో తిరుగుతున్నా కూడా ఎప్పుడైనా 4 రోజులు, ఓ వారం రోజులు ఇంట్లో ఉండిపోతే ఇంట్లో స్థిమితం ఉండేది కాదు. లోపల ఏదో మొత్తం మీద ఏదో లోటుగానే అనిపించేది. మళ్ళా బయలుదేరితే మళ్ళా ఆ తృప్తి ఉండేది. మనని హెచ్చరిస్తుంది లోపల ఆత్మ. మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీకు అర్థమవుతుంది. చాలామంది అంటారు, ఎందుకు అంతలా కష్టపడతారు, హాయిగా రెస్ట్గా ఉండొచ్చు కదా అంటారు. నేను ఉంటాను రెస్ట్గా, లోపల ఆత్మ ఉండనివ్వదే, ఏం చేయండి నేను. పాపం శివ అంటూ ఉంటాడు, నేను విజయవాడ వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాడు పాపం, నాకు టిఫిన్ అన్నీ పట్టుకొస్తాడు. ఎందుకండి బాబు ఇంత అలా తిరుగుతారు మీరు అంటాడు. రైటే,
తిరగడం కష్టమే. కూర్చుంటే ఊరుకోదే లోపల ఆత్మ. ఏం చేయండి నేను? ఆ ఘోష అది అర్థమవుతే మీకు కూర్చోలేరండి. చివరికి వచ్చేసారు, చివరి జన్మల్లో ఉన్నారు మీరు. ఎందుకు కూర్చుని ఎందుకు వేస్ట్ చేస్తారు మీ జీవితాన్ని? మీరు వృధా చేశారంటే త్యాగం చేస్తున్నట్టే మీ జీవితాన్ని. అవకాశం దొరికినప్పుడు పూర్తిగా వినియోగించుకోవాలి. కానీ ఎందుకు వృధా చేస్తారు మీరు? ఆత్మ ఎలా ఒప్పుకుంటుంది? మేడం కూడా ఆ కాళ్ళ నొప్పులు అయ్యి వచ్చినప్పుడు, కదలలేనప్పుడు ఏం చేస్తుంది? ఉండేది. కొంచెం ఓపిక వస్తే చాలు, నేను వెళ్తానంటది. ఎంచేతంటే లోపల ఆత్మ అంగీకరించదు. మీకైనా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చూసుకోండి కావాలంటే. మనసు ఆత్మ యొక్క సంఘర్షణ. మనసు సుఖపడమంటుంది, ఆత్మ కష్టపడమంటుంది, సాధించమంటుంది. టైం వేస్ట్ చేయొద్దంటది, జీవితాన్ని వృధా చేయొద్దంటది. నువ్వు వచ్చింది ఆ పని చెయ్యాలంటది. ఇది మీకు కొన్ని జన్మలు బాగా జరిగిన మనం అనుకుంటున్నాం కదా. 350 దర్దాపు 400 జన్మల్లోకి వచ్చేటప్పటికి అంతకుముందు జన్మల్లో ఆ నేర్చుకున్న ఆ త్యాగం అంతా ఇక్కడ ఉపయోగపడుతుంది మనకి. దాన్ని పాటిస్తాం, మన లక్ష్యాన్ని సాధిస్తాం. ఆ త్యాగం అనే లక్షణంతో. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా. రేపు మరొక లక్షణం పవిత్రత అన్న దాని గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.